ఏ జర్నలిస్ట్ అడిగినా కూడా ఈ స్వగ్రామం చెప్పలా, ఎక్కడ చెప్పలా. ఆయన చెప్పట్లేదనేక నేనన్నా బయటికి తీద్దామని చెప్పి చెప్పారు మరి. చూశాను మరి మరి తిరుపతిని మీరు ఎట్లా అనుకుంటారు? ఆయన చాలామంది బ్రాహ్మణ్ అనుకుంటారు. కాదు, బీసీ తెలికల కులం, వాళ్ళది కిళ్ళి కొట్టు వ్యాపారం, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, వాళ్ళ తమ్ముడు ఇస్కాన్లో దేంట్లోనో మెంబర్ ఉన్నాడు, రాధా మనోహర్ దాస్ ప్రజెంట్ ఇస్కాన్లో లేడు, తరిమేశారు. ఇతను చేసే అడావుడి ఇదంతా. ఇతను మందు తాగుతాడంట, నాన్ వెజ్ తింటాడంట, భయంకరమైన మందు తాగుతాడు. మళ్ళీ కషాయం ఎందుకు వేసుకున్నాడు? కషాయం ఎందుకు వేసుకున్నారు? ఇదేనా పవిత్రత? కషాయం అంటే ఏంటిది? దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇతను ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు కషాయం అన్నారు కాబట్టి ఒక మాట అంటాను. ఇప్పుడు చర్చిల్లో నన్స్ ఉంటారు. నన్స్ అంటే ఏంటిది? బ్రహ్మకుమారిలు ఎలాగో ఆ నన్స్ కూడా అలాగే. ఇతను ఏం చేశాడంటే వీళ్ళ మీద నన్స్ పైన ఎంత భయంకరంగా ట్రోల్ చేశాడంటే ఆ స్టేట్మెంట్స్ చెప్పలేను. అలాంటి స్టేట్మెంట్స్ మా వాళ్ళని కాదు. ఇప్పుడు వీళ్ళు ఇతను నన్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఎవరైనా బ్రహ్మకుమారిల గురించి మాట్లాడితే ఎంత మళ్ళీ పెంటనే అవుతుంది కదా. అయితే ఇతను ఏం చేస్తాడు? ఇలాంటి ద్వేషాన్ని ప్రమోట్ చేస్తున్నాడు, పెంచుతూ పోతున్నాడు. నీకెందుకు నన్స్ ఎలా అసలు నన్స్ అంటే ఏంటిది? వాళ్ళు బ్రహ్మకుమారి లాగా కేవలం దేవునికే అంకితం. వాళ్ళకి ఎలాంటి థాట్స్ ఉండదు. ఇంకా మా చర్చిలో ఒకటి ఉందండి, ఒకవేళ మీకు వదిలేసి వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోవచ్చు. అంటే ఒకవేళ మీకు ఉండలేకపోతున్నారు వెళ్ళిపోవచ్చు, అలాంటి స్వేచ్ఛ ఉంది వాళ్ళకు. అంటే ఇక్కడ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నంతకాలం ఉండండి. మీకు ఒకవేళ మీకు వేరే ఫీలింగ్స్ స్టార్ట్ అయిందనుకోండి, మీరు వెళ్ళిపోవచ్చు అనే స్వేచ్ఛ ఉంది వాళ్ళకు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి దాంట్లో ప్రతి అంశం పైన రాజ్యాంగంలో పొందుపరిచారు. అవునండి. ఏ వ్యక్తి అయినా భూమి మీద పట్టినటువంటి ఏ వ్యక్తి అయినా సరే తనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని ఆచరించే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. ఈరోజు ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్కటి మనం రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం. రాజ్యాంగం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? మనకి లేదు. ముఖ్యం అది రాజ్యాంగమే కదా. రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాము, ప్రయాణం చేస్తున్నాము, ఒక హోటల్